హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ హైదరాబాద్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలో కలిపదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఇండిపెండెంట్ టెస్టింగ్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ బేస్ పైన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఈ నెల 25 దాకా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క పోస్ట్ అన్నింటిని కూడా మన యొక్క హైదరాబాద్లో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ R&D ఇన్స్టిట్యూషన్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, NCB భవన్ మనకి యొక్క హైదరాబాద్లో వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ NCB భవన్, ఓల్డ్ బాంబే రోడ్, మెహదీపట్నం, గచ్చిబౌలి రోడ్, హైదరాబాద్ 500104. దీనికి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు వాటి యొక్క డేటా చెక్ చేద్దాం. అండ్ ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఇండిపెండెంట్ టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకు ఫ్రెషర్ టు ఎక్స్పీరియన్స్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎక్స్పీరియన్స్ పోస్టులే కాబట్టి ఫ్రెషర్స్ ఆర్ నాట్ ఎలౌడ్. అదేవిధంగా ఎలక్ట్రికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మాత్రం ఫ్రెషర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఫస్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నీషియన్, BSc PCM ఆర్ MSc కెమిస్ట్రీ విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ అనేది 20,000 to 25,000 అయితే ఇస్తున్నారు. 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళ విత్ ఫ్రెషర్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ దాకా. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్, అదేవిధంగా శాలరీ, అండ్ అదేవిధంగా 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్కి BE ఆర్ బీటెక్ చేసిన వాళ్ళ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. శాలరీని 30,000 నుంచి 45,000 దాకా అయితే ఇస్తున్నారు. ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్కి BE ఆర్ బీటెక్ 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి HVAC కానీ, అదేవిధంగా CPWD, అదేవిధంగా యాక్మీ లాంటి థ్రెడ్స్ వాటిపైన మీకు ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క ఏజ్, అదేవిధంగా శాలరీ, అండ్ ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అయితే ఒక పోస్ట్ అనేది మెకానికల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఒక వీడియోని చేస్తున్నాను. ఎవరికైతే మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక రిలవెంట్ ఫీల్డ్లో ఏ ఒక్క దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ పైన ఫస్ట్ అయితే వీళ్ళని 1 year తీసుకుంటారు. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే అప్ టు 3 years దాకా అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST OBCకి అయితే వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా పోస్టింగ్ అనేది NCB హైదరాబాద్ లేదా భువనేశ్వర్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మనకి హైదరాబాద్లోనే వస్తుంది. మనకి అట్లీస్ట్ 10 place పోస్టులు కూడా లేవు కాబట్టి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక అడ్రస్ ఉంది కదా, NCB భవన్ నుంచి హైదరాబాద్ 500104 ఉంది కదా. సో ఈ యొక్క అడ్రస్కి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్ అంటే ఒక వైట్ పేపర్, A4 size పేపర్ తీసుకోండి. ఆ యొక్క A4 size పేపర్లో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీరు ఫిల్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. దోస్ ఆర్ మీ యొక్క నేమ్, ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, పోస్టల్ అడ్రస్, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID, వీటన్నిటితో పాటు మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ మార్క్స్ షీట్స్ ఆర్ డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 25వ తారీఖు రోజులోపు అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళకైతే పోస్ట్ చేసేస్తే హైదరాబాద్ కాబట్టి 2 to 3 daysలో ఏమంటే రీచ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ NCB ఇండియా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్సైట్లో మనకి డీటెయిల్ డేటా వస్తుంది, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరికొంత డీటెయిల్ డేటా అంతా కూడా త్వరలోనే మనకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది, మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మన యొక్క హైదరాబాద్లో అయితే పోస్టులను ఫిల్ చేస్తున్నారు. ఎవరైతే ఒక పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారో, ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఒక మంత్ ఎండింగ్ లోపు అయితే మీకు అయితే పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.